హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ బాగున్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. కొన్ని సిట్యువేషన్స్ వల్ల అంటే రీజన్స్ ఇవ్వాలనుకోను. ఇంకా రాబోయే రోజుల్లో మన వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను. టాపిక్స్ అయితే మనకి తెలిసిందే. మన ఛానల్లో నేను స్పెషల్ కిడ్, ఆటిజం అండ్ ADHD కిడ్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాబట్టి యూపీఎస్సీ మెంటర్గా కొన్ని వీడియోస్ యూపీఎస్సీ రిలేటెడ్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి సో ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి ఒక ఇంట్రొడక్షన్ కింద ఉంటుందని చెప్తున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో అందరు పేరెంట్స్ ఎవరైతే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడిగారు ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మొన్నటి వరకు అంత కన్సర్న్ చూపించేవారు ఎవరు లేరు. మేబీ ఈ వీడియోస్ కొంతమంది పేరెంట్స్ కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే మనకి ఈ యూట్యూబ్ ద్వారా ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జరిగింది. సో ఐ హోప్ నా వీడియోస్ కొంతమందికి హెల్ప్ అవుతుందని, కొంతమంది పేరెంట్స్కి అండ్ కిడ్స్కి హెల్ప్ అవుతుందని ఒక చిన్న థాట్తోనే ఈ వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుందని. సో ఇవాళ ఈ వీడియోలో నేను చాలా మంది పేరెంట్స్ నాకు మీ బాబు స్కూల్కి వెళ్తున్నాడా, స్కూల్ జాయిన్ చేశారా, ఏ స్కూల్ జాయిన్ చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ ఒక క్వశ్చన్స్ నాకు చాలా మంది పేరెంట్స్ అడిగారు. సో వాళ్ళందరికీ నేను ప్రాపర్గా వీడియోస్ అయితే చేస్తానండి. ప్రాపర్ స్కూల్ రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. మా బాబు బచ్పన్ ప్లే స్కూల్లో చదువుతున్నాడు. సో తన LKG బుక్ లెట్ అంటే బుక్ సెట్ ఎలా ఉండేది అనేది ఒక ప్రాపర్గా సపరేట్ వీడియో చేశాను, కొంతమంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుందని. అలాగే ఈ వీడియోలో కూడా తను ఇప్పుడు UKG అంటే స్కూల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి కదా, UKG బుక్ లెట్ అనేది బుక్ సెట్స్ అనేవి తీసుకున్నా కాబట్టి ఆ బుక్ సెట్ రివ్యూ అంటే బచ్పన్ ప్లే స్కూల్లో ఒకవేళ మీరు జాయిన్ చేయాలనుకుంటే మీకు కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే బుక్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, బుక్ లో ఏ కంటెంట్స్ ఉంటాయి, ఏ స్కిల్స్ డెవలప్ చేసే బుక్స్ మనకి స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఒక ఐడియా కోసం పేరెంట్స్ కి హెల్ప్ అవుతుందని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే వాళ్ళతో షేర్ కూడా చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ స్పీచ్ థెరపీ, ఆటిజం, ADHD కిడ్స్ ఆర్ UPSC రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని మీరు అనుకుంటే, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. బేసిక్గా UKG అంటే సెకండ్ లెవెల్ కిండర్ గార్డెన్లో మనకి 2 బుక్ సెట్స్ వస్తాయి. సో బచ్పన్ ప్లే స్కూల్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యాకే బుక్ సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఫస్ట్ వీడియోలో చేశాను, ఆల్రెడీ చూడండి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో ఐకార్డ్లో కూడా పెడతాను, చూడండి. ఒకవేళ మీకు UKG కాకుండా LKG లెవెల్ బుక్ సెట్ ఎలా ఉంటుందనేది కూడా డీటెయిల్గా ఒక వీడియో చేశాను, అది చూడండి. సో బచ్పన్ ప్లే స్కూల్లో మనకి 2 బుక్లెట్స్ వస్తాయండి. వన్ జనరల్గా మనకి టెక్స్ట్ బుక్ సెట్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే స్టేషనరీ కిట్ ఉంటుంది. సో ఇది డీటెయిల్గా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇది డెఫినెట్గా స్పాన్సర్ వీడియో అయితే కాదండి, ఎందుకంటే నేను చూస్ చేసుకున్నాను ఈ స్కూల్. నాకు స్పాన్సర్ చేయడం లేదండి. ఒకవేళ నేను చూసే వాళ్ళకి అనిపించవచ్చు స్పాన్సర్ చేస్తున్నారేమో అని, బట్ ఇది నా పర్సనల్ చాయిస్. సో అందులో ఇప్పుడు మనం ఫస్ట్ బుక్లెట్లో చూసాము. ఫస్ట్ బుక్ అనేది ఏంటంటే జనరల్ అవేర్నెస్ గురించి, అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటిలో వాళ్ళకి జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక బుక్ ఉంటుంది. సెకండ్ బుక్ అనేది న్యూమరసీ గురించి, అంటే మ్యాథ్స్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బుక్ సెట్ అన్నీ మనకి ఇప్పుడు NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో లాంచ్ చేశారు. సో అది మనకి ఇప్పుడు ఏంటంటే NEP గైడ్లైన్స్లో ఫాలో అవుతున్న బేస్ స్ట్రక్చర్లో వచ్చిన బుక్ సెట్స్ అని ఇవన్నీ. అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా మనకి. సో 2023 నుంచి స్టార్ట్ అయిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ బుక్స్ అన్ని రెడీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నేను చూపిస్తున్న హిందీ చూపించాను. హిందీ ఏంటంటే మనకి అక్షరమాల ఉంటుంది. అండ్ అందులో UKG వచ్చేసరికి పిల్లలకి 2 letter వర్డ్స్ ఆర్ సైట్ వర్డ్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఎస్ నో లిటరసీ గురించి చెప్తున్నాను. ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫానిక్ సౌండ్స్ మనకి తెలిసినవే పిల్లలకి. సో ఈ ఫానిక్ గురించి వావెల్స్ ఎన్నున్నాయి, కాన్సనెంట్స్ ఎన్నున్నాయి. ఆబ్వియస్లీ ఈ ఏజ్కి వాళ్ళకి అది ఎక్కువే, బట్ దీని మీద వాళ్ళు కొంచెం ప్యాటర్న్ బేస్
అంటే ప్యాటర్న్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వాళ్ళు చెప్పలేరు, బట్ స్టిల్ వాళ్ళకి కొద్దిగా కాన్సెప్ట్ రావాలని ఇవన్నీ నేర్పిస్తారు. అండ్ ఇవి ఏమిటంటే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి రైటింగ్ బుక్స్ అనేది, ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి. అండ్ ఆర్ట్ని డెవలప్ చేయడానికి ఆర్ట్ బుక్స్, అండ్ లిటరరీ రైటింగ్, ఈ రైటింగ్ సెట్స్ అనేవి కంపల్సరీ ఎల్కేజీలో కూడా ఉండేవి అండ్ యూకేజీలో కూడా ఉంటుందండి. జస్ట్ వాళ్ళకి ఏంటంటే కర్సివ్ రైటింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ని బేసిక్గా డెవలప్ చేయడానికి ఆ ట్రేసింగ్ బుక్స్ అనేవి బుక్స్ ఇస్తారు. అండ్ ఇది ఏంటంటే లాస్ట్లో ఏంటంటే మనకి డెఫినెట్గా రైమ్స్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ రైమ్స్లో మనకి స్టోరీస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. సో ఏం లేదండి, జస్ట్ వాళ్ళకి ఒక విజువలైజేషన్, మెమరీ పవర్ వాళ్ళకి డెవలప్ చేయడానికి కూడా ఇదేంటంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఇది మన ఫస్ట్ బుక్ సెట్. నెక్స్ట్ మనం ఈ సెకండ్ బుక్ సెట్లో స్టేషనరీ కిట్ ఉంటుంది. ఇందులో మనకి వాళ్ళు నోట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేస్గా మనకి ఉన్న నోట్ బుక్స్ ఏంటంటే 3. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ ఇదేంటంటే ఫైల్ అండి ఇది. సో ఈ బుక్లెట్లో మనకి 3 నోట్బుక్స్ ఇస్తారు. 3 నోట్బుక్స్ అండి. సో ఫస్ట్ మనకి ఈ ఇంగ్లీష్ కోసం 3 లైన్స్ బుక్ ఉంటుంది, రూలింగ్ బుక్. అండ్ ఇక్కడ ఏంటంటే హిందీ బుక్ ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి 4 లైన్స్ ఉంటుందండి. చూడండి, నోటీస్ చేస్తే 4 లైనింగ్ రూల్ బుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది మ్యాథ్స్ కోసం. సో ఇవి బ్లాక్స్లో ఉంటాయి. ఇది ఫైల్. ఇందులో ఏంటంటే మన ఒక పిల్లలు ఇయర్లీ బేస్, అకాడమిక్ బేస్ వాళ్ళ టెస్ట్ పేపర్స్, వాళ్ళ అంత గ్రేడింగ్ ఎలా ఉండేది ఏంటి అవన్నీ అందులో యాడ్ చేస్తారు. ఇది ఒక డ్రాయింగ్ బుక్ ఇచ్చారు. అండ్ దానికి తోడు స్క్రాప్ ఫైల్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి యాక్టివిటీస్ అవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్, వాళ్ళ థింకింగ్ అబిలిటీని, వాళ్ళ అన్ని క్రియేటివ్ సైడ్ని డెవలప్ చేయడానికి ఒక సెట్ ఉంటుంది. సో ఐ థింక్ ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్, చాలా న్యూ పేరెంట్స్కి తెలియని విషయం ఒకటి ఏంటంటే, మీ యొక్క పిల్లలు ఒకవేళ ఎల్కేజీ యూకేజీ ఉంటే వాళ్ళ బుక్స్కి ట్రాన్స్పరెంట్, ఇలాంటిది ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. ఈ కవర్ని మీరు వాళ్ళకి బుక్స్కి వేయండి. అది వాళ్ళకి చాలా విజువలైజ్డ్గా ప్లెజర్ ఇస్తుంది. అంతే, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది బుక్స్ మీద, బుక్స్ చదవడానికి, బుక్స్లో ఏమున్నాయి కంటెంట్స్ అని చూడడానికి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో కొంతమంది పేరెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే బచ్పన్ ప్లే స్కూల్లో అండ్ ఏదైనా ప్లే స్కూల్ యూకేజీ లెవెల్ అంటే సెకండ్ లెవెల్ కిండర్ గార్డెన్లో ఎలా బుక్ సెట్స్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, బుక్ ఎలా ఉంటాయి, బుక్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ స్కిల్స్ డెవలప్ చేసే చిన్న ఐడియా కోసం ఈ వీడియో చేశాను. ఇంకా రాబోయే వీడియోస్లో నేను స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ రైటింగ్ స్కిల్స్ గురించి అండ్ ఆల్సో సమ్ మేజర్ ఇష్యూస్ లైక్ పాటీ ట్రైనింగ్ అంటే టాయిలెట్ ట్రైనింగ్ ఎలా చేయించాలి, స్పెషల్ కిడ్కి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, స్పెషల్ స్కూల్ కావాలా లేదా నార్మల్ రెగ్యులర్ స్కూల్కి పంపించచ్చా, ఒకవేళ పంపిస్తే ఎలా ప్రిపేర్ చేయాలి స్పెషల్ కిడ్ని అని, ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ని నేను ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ రియలీ అపాలజైజ్ ఫర్ దిస్ గ్యాప్. వీడియోస్ చేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఆ కారణాలు చెప్పి ఇప్పుడు నేను ఇంకా టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వావ్ ఆస్పిరెంట్ మామ్.